అడ్విశేష్ మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ ఈసారి డెకాయిట్ ఆ అంచనాలను పూర్తిగా అందుకుంటుందా? తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఒక్క మాటలో నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే డెకాయిట్ ఓకేష్ మూవీ. ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నా కూడా ఓవరాల్గా యావరేజ్గా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపించిందో డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం వితౌట్ ఎనీ స్పాయిలర్స్. అడ్విశేష్ సినిమా అంటేనే ఆడియన్స్కి ముందుగా గుర్తొచ్చేది స్ట్రాంగ్ కంటెంట్ మరియు థ్రిల్లింగ్ నేరేషన్. ఈసారి కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అతని టీం నుంచి వచ్చిన వీకెస్ట్ అటెంప్ట్ లా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి స్లోగా బిల్డ్ అయ్యి హీరో ఎస్కేప్ అయిన తరువాత నేరేషన్ స్పీడ్ పెంచుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ థ్రిల్లింగ్ గా డిజైన్ చేశారు. ట్రైన్ యాక్సిడెంట్ సీక్వెన్స్ మరియు బ్యాక్గ్రౌండ్ లో వచ్చే కన్ను పెట్టారో కన్ను కొట్టారో రిమిక్స్ సాంగ్ థియేటర్లో విజిల్స్ కొట్టించే మూమెంట్స్ గా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ మధ్య జరిగే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తుంది. చేజ్ సీక్వెన్సెస్ మరియు ట్విస్ట్లు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్ ఎమోషనల్ టచ్ తో డిజైన్ చేశారు. ఇది సినిమాకి డెప్త్ ని యాడ్ చేసింది. హీరో హీరోయిన్స్ మధ్య ఉండే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అడ్విశేష్ మరోసారి తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. మృణాల్ ఠాకూర్ సటిల్ గా ఎమోషన్స్ ని క్యారీ చేసింది. అనురాగ్ కశ్యప్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెసివ్ గా ఉంది. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ని లాంటి సీనియర్ యాక్టర్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ స్టైలిష్ గా డిజైన్ చేశారు. బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసి సినిమాకి స్ట్రెంత్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గ్రాండ్ గా కనిపిస్తాయి. కానీ స్టోరీలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉండడం, సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ అనిపించడం సినిమాకి మైనస్ పాయింట్ గా నిలిచాయి. లవ్ స్టోరీ ఎమోషనల్ గా ఇంకా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేది. ఓవరాల్ గా చెప్పాలంటే డెకాయిట్ ఒక డీసెంట్ అటెంప్ట్. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ మరియు పెర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. మీ పిన్ని ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే డెకాయిట్ కొన్ని థ్రిల్స్ తో ఆకట్టుకుంటుంది, కానీ పూర్తిగా మనసులను దోచుకోలేకపోయింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.